Swarnalata ma'am is here. We heartily welcome you, Swarnalata ma'am. Swarnalata madam has a little intro about her. She has started her meditation journey in around like 97, 98. She was not driven by personal healthcare reasons or some religious reasons. She was she had a profound desire to foster peaceful coexistence among all human beings. Inspired by Patriji sir's teachings, she recognized the transformative power of meditation in overcoming mental limitations and uniting people through collective practices. Since then, she has remained committed to PSSM, offering unwavering service, particularly in translating keywords from English to Telugu. Her contributions extend across various platforms, including Pyramid Party, Dhyan Jagat, and IFSS, where she actively participates in programs that promote meditation and spiritual wisdom. Through her dedicated efforts, she continues to inspire and support seekers on their path to inner harmony and enlightenment. Most welcome, Amma. You can continue. మా మ్యూట్లో ఉన్నారు. ఒక్క నిమిషం ట్రై అన్మ్యూట్. చేస్తున్నాను. యా ఓకే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇంతటి గొప్ప ప్రయత్నాన్ని మహిళా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల ఈ సదస్సును ఏర్పాటు చేయడం అనేది ఎంతో ఒక గొప్ప కార్యక్రమంతో పాటు చాలా ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం. గొప్ప అన్నదాన్ని పక్కన పెడితే నిజానికి ఇది చాలా అవసరమైన కార్యక్రమం. ఇంతటి కార్యక్రమం చేపట్టినందుకు మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మనందరినీ కలిపిన బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణామాలతో ఈరోజు మన కార్యక్రమం. నిజానికి ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏమంటే ఐఎఫ్ఎస్ఎస్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్, అంటే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య. ఆ సమాఖ్య అనేది ఏ విధంగా ఏర్పడింది, ఏ కార్యక్రమాలు చేపడుతోంది అన్న విషయాలను చెప్పడంతో పాటు ముఖ్యంగా దాని ఎంబ్లం ఒకసారి మీకు చూపిస్తా. ఆ ఎంబ్లం చూస్తే మీకు కొంచెం పరిశీలనగా చూడండి, అర్థమవుతుంది. దానిలో 2 ఐలు ఉన్నాయి, ఒక పెద్ద ఐ, ఒక చిన్న ఐ. ఆ చిన్న ఐ అనేది వ్యక్తిగా మనకి కనపడే మన శరీరము, మనసు, వాటికి వ్యక్తిత్వం, వాటికి ప్రాతినిధ్యం ఇస్తే ఆ పెద్ద ఐ అనేది మన శాశ్వత ఆత్మకు ప్రతీక అనమాట. ఈ ఐఎఫ్ఎస్ఎస్ అనేది ఏం చేస్తుందంటే ఆ మన తాలూకు వ్యక్తిత్వాన్ని మన అస్తిత్వంతో, మన శాశ్వత ఆత్మతో ఆ రెండిటి కలయికకు ప్రాతినిధ్యం ఇచ్చే ఒక అంశం అనమాట. అందుకని అది అత్యంత ప్రధానమైనది. ఎందుకంటే ఎప్పటి నుంచో, అంటే చిరకాలంగా ఒక భారతదేశంలో ఒక కోరిక అనేది ఉంది. ఏమంటే ప్రాచీన ఆధ్యాత్మికవేత్తల తాలూకు వివేకాన్ని, వారి జ్ఞానాన్ని ఈ అధునాతనిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధిని రెండిటినీ మనము ఏకం చేయగలిగితే వారిద్దరి కృషి కలిపి మొత్తంగా సమాజాన్ని ఉన్నతీకరించడంలో తోడ్పడుతుంది అని. తద్వారా ఆరోగ్యమైన, ఆనందమైన, ప్రశాంతమైన భారతదేశము, క్రమక్రమంగా ప్రశాంతమైన ప్రపంచము నిర్మించడానికి అది దోహదం చేస్తుంది అన్న లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయబడింది అనమాట. పత్రిజీ 2010లో దీనిని ఏర్పాటు చేశారు. నిజానికి ఎలా మొదలైందంటే, ఒకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఆశ్రమంలో పత్రిజీ ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు మేడం ఇందూ జైన్, టైమ్స్ ఆఫ్ ఇండియా మేడం, ఆవిడ కలిశారు. వారు మాట్లాడుకుంటూ ఉండగా ఆవిడ ఏమన్నారంటే, ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వారందరూ తమ తమ చిన్న సమూహాలతో కొన్ని సమూహాల్ని బాగానే ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. కానీ
మొత్తంగా అందరికీ ఉపయోగపడాలి అంటే వారందరూ సంఘటితమైతే ఆ సంఘటిత ఆధ్యాత్మిక శక్తి అనేది మొత్తం సమాజానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కదా. మరి ఆ విధమైన ప్రయత్నం ఏమన్నా చేస్తే బాగుంటుంది కదా అని ఆ మేడం అన్నప్పుడు, పత్రి సార్ ఆ ప్రయత్నం నేను చేస్తాను, ప్రయత్నం కాదు నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అని చెప్పి ఈ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది నెమ్మదిగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్గా మారింది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య అన్నమాట. సరే, నేను దాంతో ఎట్లా లింకప్ అయి ఉన్నానంటే, మ్, చాలా చిన్నప్పటి నుంచి వేరే ఎవ్రీథింగ్ ఇస్ రైట్ ఇన్ మై లైఫ్. కానీ మా తాతగారు స్వాతంత్ర సమరయోధులు మూలాన ఆయన ఏం చెప్పేవారంటే, మేము స్వతంత్రం వరకు తెచ్చాం కానీ మొత్తంగా ప్రజలందరినీ శాంతి సౌఖ్యాలతో ఉంచలేకపోతున్నాము, దానికోసం ఇంకేదో చేయాలి, ఏదో చేయాలి అని రోజు చెప్పేవారు. మేబీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 7 and 8. అప్పటి నుంచి ఆయన చెప్తూ చెప్తూ వస్తే ఏదో చేయాల్సింది ఉంది అన్నది బుర్రలోకి నాకు బాగా ఎక్కిపోయింది. సో అప్పటి నుంచి చదువుకున్న రోజుల నుంచి మనం ఏం చేయాలి, దానికోసం ఏ మార్గాన్ని అనుసరించాలి అని వెతుకుతూ వెతుకుతూ ఉండేదాన్ని. ఆ వెతుకులాటలో నేను చూసిన మార్గాలన్నీ ఇవి మొత్తంగా సంపూర్ణమైన పర్ఫెక్షన్కి దారితీవు అనిపిస్తూ ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఉండగా ఒకసారి నాకు ఈ పత్రిసారి ఉన్న మెడిటేషన్ తాలూకు పాంప్లెట్ నా చేతికి వచ్చింది. సరే, ఆ సెషన్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అర్థమైంది, ఇట్లా కూర్చుని మనిషి తన లోపలికి తాను చేయగలిగే ఆ ప్రయాణం అనేది వ్యక్తుల్లో ఉన్న చిన్న చిన్న బలహీనతలన్నిటినీ పోగొడుతుంది, తద్వారా అందరూ కలిసి జీవించగలుగుతారు హ్యాపీగా అన్న విషయం సొంతగా ఆయన చూస్తూనే ఆ మొదటి సెషన్లోనే అర్థమై ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారంటే, నేను మీ దగ్గరకు వచ్చి ఎట్లా మెడిటేషన్ చెప్పాను, మీరు కూడా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పండి మీకు కానీ నచ్చితే అని చెప్పారు. సో అప్పటి నుంచి మెడిటేషన్ అందరికీ చెప్పడం ప్రారంభించాము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే, అంతకుముందు ఏమన్నా ప్రోగ్రామ్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళకి చాలా చాలా ఫీజులు పే చేసేవాళ్ళం. మరి అందరూ ఫీజులు పే చేయగలిగిన వాళ్ళు ఉండరు కదా, అందుకని అందరికీ అది రీచ్ అవ్వదు. కానీ దీనిలో ఈయన ఏం చెప్పారంటే, ఆధ్యాత్మికతకి ధనానికి ఆ రెండిటికి ఏమి సంబంధం లేదు, ఎవరి శ్వాస వారి దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి అందరికీ చెప్పండి అన్నారు. సో అది ఇంకా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఈ మూమెంట్లో నేను కొనసాగుతూ ఉన్నాను. ఆ కొనసాగుతున్న దాంట్లో మొదలే నా లోపల ఆ ఉన్నతమైన సమాజం, మనుషులందరూ శాంతి సహకారాలతో జీవించే ఒక మార్గం కోసం నేను నా చిన్నప్పటి నుంచి వెతుకుతూ ఉన్నాను. అది పత్రిసారు సరే పిఎస్ఎస్ మూమెంట్లో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఆయన తాలూకు ఆశయాలు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వాటిలో కొనసాగుతూ ఉండగా ఈ ఐఎఫ్ఎస్ఎస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట ఆయన. అప్పుడు ఇంకా నాకు రోగి కూడా పాలే కోరాడు, వైద్యుడు కూడా పాలే ఇచ్చాడు అని ఒక సామెత ఉంది కదా, అట్లా దీంట్లో నేను వర్క్ చేయడము, దాంట్లో ఏ కార్యక్రమం వచ్చినా చేపట్టడం అట్లాంటిది నాకు బాగా అలవాటైంది అనమాట. అలవాటైంది కాదు, నాకు ఇష్టమైన పనిలో నేను ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నిజంగానే ఐ ఫెల్ట్ హ్యాపీ. ఎందుకంటే దాని ఆశయాలే మనం చెప్పుకుందాము. ఒక్క విషయం ముందు చెప్పిన తర్వాత, ఈ కార్యక్రమం కోసం వివిధ ఆధ్యాత్మికవేత్తలను నేను కలుసుకున్నప్పుడు అసలు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను మొత్తంగా సాధారణ జీవుల కోసం, జనాల కోసం తమ జీవితాన్నంతా పణంగా పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోగలిగాను. దానివల్ల నాకు ఎంతో ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే మనము ఇంకా ఇంకా ఒక పని కోసం మనము ఏదైనా చేయొచ్చు, చేయగలము, ఎంతకాలమైనా మనం చేయగలము అన్న విషయాన్ని నేను ఒక్కొక్క వ్యక్తిని కలుసుకున్నప్పుడల్లా నేను ప్రతిసారి నా లోపల నేను నిర్ధారించుకుంటా వస్తూ ఉంటాను అనమాట. అదంతా నాకు ఎంతో ప్రేరణనిస్తుంది. వాళ్ళ అటువంటి గొప్ప వ్యక్తుల గురించి ఎక్కడ మనం ఏ పేపర్లోను ఏ మీడియాలోను ఎక్కడ చూడం. కానీ వాళ్ళు ఏ పేరు ప్రఖ్యాతులు అటువంటివి ఏమీ ఆశించకుండా మొత్తంగా మానవ సమాజం కోసమే, దానికోసం మాత్రమే జీవిస్తూ ఉండేవాళ్ళని అనేక మందిని ఈ సెషన్స్ ద్వారా నేను ఆ సెషన్స్ ఏర్పాటు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాల్లో నేను కలిశాను. ఆ కలవడం వలన
నాకు ఎంత అంటే ఒక ఆశావహ దృక్పథం. అంటే అంతకు ముందు లేదని కాదు. ఇప్పుడు ఖచ్చితంగా మనం చూస్తూ ఉండగానే మానవ సమాజం పునర్నిర్మితం అవుతుందని, అందరూ కలిసిమెలిసి జీవించగలుగుతారని, వ్యక్తులు పైకి కనిపిస్తున్న ఏమైతే మనం కొంచెం ఆ అట్టహాసం, ఆడంబరం అటువంటి విషయాల ప్రాధాన్యతని దాటి తన లోపల ఆలోచనలకి, తమ అస్తిత్వానికి, మిగిలిన వారందరి అస్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే రోజు వస్తుంది అన్నది ఖచ్చితంగా తేలుతూ వస్తోందన్నమాట వీళ్ళందరిని చూస్తూ ఉండగా. ఇటువంటి ఒక వింగులో పనిచేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పత్రి సార్కి, ఆ పరమ గురుమండలికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. సరే, ఇంకా ఐఎఫ్ఎస్ఎస్ ఆశయం కోసం వస్తే ఏమంటే ఇది మొత్తంగా అది భారతదేశపు మహోన్నత ఆధ్యాత్మికవేత్తల కృషిని, దానితో పాటుగా అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని, ఆ రెండిటినీ కలిపితే చక్కగా ఒక ఒక ఐక్య వేదికగాను సిద్ధం చేసినట్లయితే అది సామూహిక చైతన్యాన్ని చేరి నూతన భారత ఆవిష్కరణలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. నూతన భారతమే కాదు, నూతన ప్రపంచ ఆవిష్కరణలోనే అది అద్భుతమైన పాత్రని పోషిస్తుంది పోషిస్తుంది అన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశాము. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ అది ఆ పని చేస్తూనే ఉంది. ఎందుకంటే అనేక చోట్ల ఉమ్, భారతదేశం నుంచి వెళ్ళిన మన పిల్లలే వేరు ప్రాంతాలలో సంబాలో సొల్యూషన్స్, బ్రెత్ యూనివర్స్ అటువంటి వింగ్స్ స్థాపించి మొత్తంగా ఆయా ప్రదేశాలలో ప్రజలందరినీ చైతన్యవంతం చేస్తూ ఉన్నారు, ధ్యానం చెప్పడంతో పాటు. ఈ విధమైనవన్నీ కలిస్తే చక్కగా ప్రజలందరూ ఒకే తాటి మీదకి రాగలుగుతారు అనమాట. ఎప్పుడైతే కొంత విజ్ఞానము, వివేకము ఉన్న వ్యక్తులు సంఘటితంగా ముఖ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారో ప్ర సొసైటీ మీద దాని ప్రభావం చక్కగా ఉంటుంది. ఉండి మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళని అనుసరిస్తారన్నమాట. అందుకే మనకి ఎప్పుడైనా సరే ఏ దేశ చైతన్యంలో గాని, అంటే రాజకీయ వ్యవస్థలో గాని, దేనిలో అయినా సరే చైతన్యం అనేది మేధావి వర్గం నుంచి వస్తే అది మిగిలిన వారి మీద ప్రభావం చూపుతుంది. అట్లా మేధావులు అందరినీ, ఎవరైతే సామాజిక స్పృహ ఉన్న మేధావులు, మళ్ళీ అక్కడ కూడా ఆ సామాజిక స్పృహతో కలిపిన ఈ మేధావితనం రెండు కలిస్తే చక్కటి ఉన్నతమైన దేశమే కాదు, ఉన్నతమైన ప్రపంచాన్ని, ఉన్నతమైన భూగోళాన్ని మనం నిర్మించుకోగలుగుతాము. ఏ ఆశలైతే మనము ఎక్కడి నుంచి ఉన్నత తలాల నుంచి వచ్చినప్పుడు ఏ ఆకాంక్షలతో మనం వచ్చి ఉన్నామో, ఏ ఆశలు మన లోపల నిద్రాణంగా ఉన్నాయో వాటన్నిటిని మనము దీని ద్వారా సాధించుకోగలుగుతాం అన్నమాట. ఇట్లా మనకి ఈ ఆశయంతోనే పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే కార్యక్రమాలు కూడా జరిగేవి. అప్పుడు కూడా దేశ విదేశాల నుంచి అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు తమ తాలూకు విజ్ఞానాన్ని అందరికీ అందించేవారు అనమాట. దాని లోపల ఏం జరుగుతుందంటే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ అనే కాకుండా అసలు సూర్యుడికి కిరణాలు ఏ విధంగా ఉన్నాయో, జ్ఞానం అనేది ఇంత వైవిధ్యతతో కూడుకొని ఉన్నది. మనము ఆ జ్ఞాన భాండాగారాన్ని తవ్వి తీసుకోగలుగుతూ ఉన్న కొద్దీ మనం ఎక్స్పాండ్ అవుతూ వెళ్తూ ఉంటాము అన్న సంగతి మనకి ఆయా కార్యక్రమాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఎప్పుడైతే ప్రాచీన ఆధ్యాత్మిక వివేకం అనేది ఈ చైతన్యవంతమైన యువజనులను చేరుతుందో అప్పుడు వాళ్ళు తమకు ఆల్రెడీ ఇప్పుడున్న సమకాలీన శాస్త్ర సాంకేతిక జ్ఞానానికి ఆ ప్రాచీన వివేకాన్ని మిళితం చేస్తే, అంటే యాడ్ చేస్తే, అప్పుడు ఒక పరిపూర్ణత అనేది వారి ఆలోచనల్లో వస్తుందన్నమాట. ఒక సమగ్రత అనేది వారి ప్రవర్తనలో వస్తుంది. ఎప్పుడైతే వ్యక్తి లోపల సమగ్రత ఉండి ఆలోచనలలో పరిపూర్ణత ఉంటుందో అది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఒడిదుడుకుల్ని వాటన్నిటిని సరిచేస్తూ చక్కటి శాంతియుత సమాజాన్ని నిర్మించి తీరుతూ ఉంటుంది.
మనం ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని వింగ్స్ చక్కగా కొన్ని ప్రాంతాలలో ఓ ఎంత హాయిగా ఉంది ఇక్కడ వాతావరణము ఇక్కడి వ్యక్తులు ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించే కొన్ని కొన్ని ప్రాంతాలను మనం ఇప్పటికే చూస్తున్నాము. అది మొత్తంగా ప్రపంచవ్యాప్తం చేయడానికి మనందరం కలిసి కృషి చేస్తున్నాం అన్నమాట. ఈ ఫెడరేషన్స్ ద్వారా అదొకటి మనం గుర్తుపెట్టుకుందాము. దాని మూలాన ఏమవుతుందంటే ఇప్పుడు ఒకరో ఇద్దరో లేకపోతే ముగ్గురో నలుగురో కలిపి మనము మొత్తంగా ప్రభుత్వాలని ఏమైనా చేయమని రిక్వెస్ట్ చేయగలమేమో కానీ ఖచ్చితంగా చేయగలిగేటట్టు చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ గురువులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారో మనందరికీ తెలుసు ఆధ్యాత్మిక శక్తి అనేది అత్య అత్యున్నతమైనది, ప్రబలమైనది. వీరి తాలూకు ఆలోచన శక్తి ద్వారా మనము ఈ ప్రభుత్వాలు తీసుకోవలసిన నిర్ణయాలను కూడా ప్రభావితం చేయగలుగుతాం అన్నమాట. అట్లా ఈ శక్తి ద్వారా మనము మన ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆ 4 రంగాల్ని సమాచార రంగాన్ని అన్నిటినీ మనము చేరగలిగి అందరికీ ఓ ఈ విధమైనది ఒకటి ఉంది. మనము మన సమాజాన్ని మనమే నిర్మించుకోగలుగుతాము. ఉన్నత భూమిని మనమే తయారు చేసుకోగలుగుతాము. ఎక్కడైతే అస్తవ్యస్తతలు ఉన్నాయని భావిస్తున్నామో దానిని మనమే సరిచేసి మనమే స్వర్గాన్ని పోలిన భూమిని లేకపోతే భూమిపై స్వర్గావతరణని మనమే సాధించగలుగుతాము అన్న ప్రాక్టికల్ గా అన్న ఆలోచనని ప్రాక్టికల్ గా ఆచరణాత్మకంగా మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే ఒకవైపు నుంచి ఆ మార్పు సంభవం అవుతోంది అన్నది గ్రహించగలుగుతామో మనమే కాకుండా ప్రజలందరి లోపల అన్ని దైవ బీజాలే కనుక వన్స్ ఆ సీడ్ అనేది మొలకెత్తటం ప్రారంభిస్తే మిగిలిన వారందరికీ అది వ్యాపించి ఖచ్చితంగా వ్యక్తులందరి సామూహిక ఆలోచన విధానం మారి తీరుతుంది. ఆ విధంగా ఉన్నతమైన సమాజం మాత్రమే కాదు, ఉన్నత లోకమే కాదు. నిజం చెప్పాలంటే మనం ఏ ఏ ఊర్ధ్వలోకాల నుంచి భూమి మీదకి దిగి వచ్చామో భూమిని కూడా ఆ ఊర్ధ్వలోకంగా మనం తయారు చేసి తీరుతామన్నమాట. ఈ ఫెడరేషన్ ద్వారా మనము ఆ ప్రయత్నాన్ని అంతటిని చేస్తున్నాము. దానివల్ల మొత్తంగా ఆర్థిక సాంఘిక అభివృద్ధులతో పాటు సాంఘిక ఆర్థిక అభివృద్ధి మనం సాధిస్తున్నాం. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి సాంకేతిక అభివృద్ధి. కానీ దానితో పాటు మనము ఆ, మనకి ఎక్కువ అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే అది అసమానతలకు దారితీస్తుంది. ఆ అసమానతల వల్ల ఒక ఫ్రిక్షన్ అనేది సొసైటీలో ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తుల మధ్య అవగాహన అనేది ఏర్పడుతుందో అప్పుడు ఆ అసమానతలు అనేది లేకుండా వ్యక్తుల మధ్య ఒత్తిడి అనేది ఉండదు. ఎప్పుడైతే ఒత్తిడి అనేది ఉండదో అప్పుడు సహకారం అనేది మనము అందరి కోసము ఉన్నాము, అందరూ మన కోసం ఉన్నట్లే అన్న విషయం మనకి అర్థమవుతుంది అనమాట. మన ఎప్పుడైతే అందరి కోసము ఉన్నాము అని అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు వ్యక్తి లోపల స్వార్థం అనేది కానీ నా కోసమే నా సమయాన్నో లేకపోతే ఇంకా దేన్నో పెట్టుకోవాలి అన్న ఆలోచన కానీ అవి క్రమక్రమంగా మనకి తెలియకుండానే అవి పోతాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా నేను నాది అన్న విషయాన్ని మర్చిపోయిన వ్యక్తులు అన్న విషయమే లేని వ్యక్తులతో కూడిన సమాజం ఏర్పడుతుందో అదే స్వర్గము. అంతకు మించి స్వర్గం అంటే నిజంగా వేరే ఏమీ ఉండదు. వ్యక్తుల మధ్య ఏ చిన్న విషయానికి చ- అంటే వ్యక్తిగత జీవితంలో అనే కాదు, సామూహిక జీవితంలో సమాజంలో ప్రతి విషయాలకి ఒత్తిడులు, అపార్థాలు, మనం ఏమనుకుంటున్నాము కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు, ఉమ్, అవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా. ఆ కాలుష్యం అనేది రాకుండా చూసుకోగలగటం అనేది మనకు వస్తుంది. కాలుష్యం ఎందుకు ఏర్పడుతుంది అన్నది మనము ఆ, బయట చూసేటప్పుడు వాహనాల వల్ల కాలుష్యము, వాతావరణ కాలుష్యం అనుకుంటున్నాము. కానీ ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే వాటిని మించి భావ కాలుష్యం అనేది అత్యంత
దుర్భరమైందనమాట. ఎప్పుడైతే వ్యక్తి లోపల జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు భావ కాలుష్యము, భావ దారిద్ర్యము అనేది పోతుంది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మన పరిసరాలు, మన ఆకాంక్షలు ప్రతిదీ కూడా ఉన్నతంగా మారుతుంది. ఆ ఉన్నతమైన ఆకాంక్షలు, ఆచరణలు ఉన్న వ్యక్తులతోనే అద్భుతమైన భూమి తయారవుతుందన్నమాట. మనందరము ఆ భూ ఉన్నతీకరణ కోసం మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఆ పాత్రని ఈ ఫెడరేషన్ సాధిస్తూ ఉంది. నెమ్మది నెమ్మదిగా అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలయాల్ని ఏర్పాటు చేయడము, ఈ ఫెడరేషన్ తాలూకు కార్యాలయాల్ని అనేక చోట్ల ఏర్పాటు చేయడము అనేది కూడా దీని లక్ష్యంలో ఒక భాగంగా ఉంది. ఆ కార్యక్రమాలు నెమ్మది నెమ్మదిగా అమలు జరపబడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఈ ఫెడరేషన్ కి ఎస్కే రాజన్ సార్, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారన్నమాట. ఆయన ఆధ్వర్యంలో విషయాలు నడుస్తున్నాయి. ఇంతటి అద్భుతమైన ఒక వింగ్ ని స్థాపించి ఆ వింగ్ లో మనం చేయవలసిన కార్యక్రమాలను నిర్దేశించినందుకు పత్రి సార్కి, పరమ గురుమండలికి మరొకసారి ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విజన్ చాలా తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓవర్ టు ద నెక్స్ట్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణలత మేడం. అమ్మా, నిజంగా మీకు చాలా చెప్పాలి. ఫాస్ట్ గా చాలా ఎంత ఫాస్ట్ గా ముగించారు మీరు మేడం. అలా ఎలా మేడం? ఆ ఒక క్వశ్చన్ మేడం, అమ్మా, మీరు ఐఎఫ్ఎస్ఎస్ కి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మేడం? మరి ఒకటేమో ఈ ఫెడరేషన్ అనేది ఏం చేస్తుందంటే వ్యక్తులలో పునర్నిర్మాణం కోసం చూస్తూ ఉంటుంది. పిరమిడ్ పార్టీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు వ్యక్తులు అనేవాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలి అన్న జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. మనము ఇక్కడ ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీనో ఒక వ్యక్తినో మనం అనుకునేది ఏమీ లేదు. వాళ్ళందరినీ మనమే తెచ్చి అక్కడ పెడుతున్నాం. వాళ్ళు మన సరిగ్గా చేస్తున్నారో చేయట్లేదో ఈ మాటలన్నీ పిచ్చి మాటలు. అక్కడ దాకా తీసుకెళ్ళింది ఎవరు? మన దగ్గర మనం ఎవరిని ఎన్నుకోవాలో మనకి తెలియక, ఓటర్ దగ్గర ఆ విచక్షణ లేక ఎవరిని మనం తీసుకుంటే, ఎవరు మనని రూల్ చేస్తే మనం హాయిగా జీవించగలుగుతాము, సమాజం ప్రశాంతంగా ఉంటుంది అన్న ఒక ఆలోచన లేక ఆ సమయానికి వాళ్ళకి తోచిన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. అది వేరే కథ. కానీ ఆ ఓటు వేసే వాళ్ళకి ఒక జ్ఞానాన్ని మనం ఇవ్వగలిగితే, ఎటువంటి వ్యక్తి మనల్ని పరిపాలించాలి, ఏ జ్ఞానం ఉన్న వ్యక్తి పరిపాలిస్తే అద్భుతంగా మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అన్న జ్ఞానాన్ని ఇవ్వటానికి పూనుకున్నదే పిరమిడ్ పార్టీ. ఎవరెవరైతే అప్పుడు నిజంగానే ప్రజలు చైతన్యవంతులయ్యి వారికి ఎవరు కావాలో తెలిసినప్పుడు ఎవరు రూల్ చేసినా మనకి ఆటోమేటిక్గా ఖచ్చితంగా వాళ్ళు సో అండ్ సో సరిగా లేకపోతే వెంటనే మాకు వేరే వ్యక్తి కావాలి అన్నదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తెచ్చుకోగలిగిన స్థాయిలో ఉంటారు. ముందు ఇక్కడ మనం పిరమిడ్ పార్టీగా చేయవలసింది పైన మనం అధికారం సాధించటం అనే దానికంటే కూడా ప్రజలలో అవగాహన పెంచటం అనేది మన ముఖ్య కర్తవ్యం. అందుకని మనం చేయాల్సింది ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు 6 నెలల్లో 3 నెలల్లో పనిచేయటం అని కాదు. ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ ముఖ్యంగా మన ధ్యానులకి వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళకి పాలకులు ఈ విధంగా ఉండాలి, పాలకుల లక్షణాలు ఎలా ఉంటే ఈ సమాజం ఈ విధంగా ఉంటుంది అన్న జ్ఞానాన్ని నిరంతరం నిరంతరం అందిస్తూ ఉండాలి. అంతేగాని పిరమిడ్ పార్టీ అంటే మిగిలిన రాజకీయ పార్టీలాగా ఎలక్షన్లు వచ్చినప్పుడు పనిచేసేది కాదు. ఇది 24 hours 365 days ఆన్ డ్యూటీలో ఉండే పార్టీ అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకుంటే మన బాధ్యత ఎంతో మనకు తెలుస్తుంది పిరమిడ్ పార్టీలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
స్వర్ణలత మేడం, వన్ ఆఫ్ మై అమ్మా ఫేవరెట్ మాస్టర్. ఎంత డెడికేషన్, ఎంత హార్డ్ వర్క్. పత్రిజీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయమంటే మ్యామ్ జాబ్ కి రిజైన్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ తో నామినేషన్ వేయడానికి వీలు కాదు కాబట్టి ఇండియాలో. ఎన్ని విభాగాల్లో మేడం పనిచేశారో, ఎన్నో బుక్స్ ట్రాన్స్లేట్ చేశారు మేడం. అవి చేస్తూ చేస్తూ లాస్ట్ లో ముందు మాట రాసిన కానీ లాస్ట్ లో ఒక మాట రాస్తారు, ప్రేమతో స్వర్ణలత అని చెప్పేసి. ఆ పదం నాకు విపరీతమైన ఇష్టం మేడం. అది నాకు ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవగలగటం అనేది మా సౌభాగ్యం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్క విషయాన్ని చెప్పుకోవాలి, మిగిలిన పుస్తకాలన్నీ అనువదించడం ఒక ఎత్తు, పత్రిసారి నాకు సీతాయనం ఇవ్వడం అనేది అదొక అదృష్టం. నిజంగా సీతాయనం ఒక ట్రాన్స్లేట్ చేసింది కూడా నూతన మేడం. నూతన స్త్రీ వికాసపు ఆవిష్కరణలో సీతాయనం ఎంతో దోహదం చేస్తుంది. అది స్త్రీల అవగాహనలో ఎంతో మార్పు తెచ్చింది. సో అందుకోసం ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆ ఆ సందర్భంగా ఆ బాధ్యత మీరు తీసుకున్నందుకు గాను తెలుగు ప్రజానీకం అంతా మీకు ఎంతో రుణపడి ఉంది మేడం. అసలు సీత అంటే ఎవరు, ఏంటి, ఏం చేసింది అనేది దాని వల్ల అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.